హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మన విలేజ్ ముచ్చట్లు. నేను మీ మల్లక్క. దోస్తులు ఇక మేము వచ్చేసినాము. ఇక మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇద్దామని చెప్పి ఇక థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే ఆదరిస్తారో మంచి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరున ఇక మంచిగా మన వీడియోలు ముందుకు వెళ్ళాలనేసి బాగా సపోర్ట్ చేస్తారు. మీరు కూడా గిట్టనే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇక ఈ నేల మనం ఎట్లయినా ఇక 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయిపోవాలనేసి ఇక మీరు సపోర్ట్ చేస్తారనేసి వేడుకుంటున్నాము. ఇక చూస్తున్నా దోస్తులు, మేము ఆడే తిప్పలు ఇక ఇట్లా కాదు, ఇక అందరి లొల్లులు తీసుకొస్తున్నాము. మస్తుగా మంచిగా కంటెంట్ వస్తున్నవి. అస్సలు మిస్ కాకూడదు దోస్తులు. వీడియో ఎవరైతే చూస్తారో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. అట్లే నా సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైనా ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దోస్తులు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. ఇక మన వీడియో ఎవరైతే చూస్తారో దోస్తులు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఇక మంచిగా ఉంటాయి స్టోరీలు, అస్సలు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసి ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఎప్పుడు మనం పెట్టగానే. దోస్తులు ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించింది కాదు, ఓన్లీ కరెక్టాలు మాత్రమే. దోస్తులు ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 125. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ మా అమ్మ ఇంటికి పోతే దంచేటట్టుంది. నాకేమో ఏడ పని దొరుకుతలేదా? ఎగ్గి పోరుతోటన్నా మాట్లాడితే తెలిసేపో ప్రశాంతంగా ఉంటుందంటే ఎగ్గ పోరేమో ఇక కుయ్యలేదు కాయలేదు సప్పుడు లేదు. ఏమనుకుంటుందో ఏమో, జర మాట్లాడి పిల్ల అంటే కూడా మాట్లాడట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఎవరిని పట్టుకోవాలి మాట్లాడానికే? ఇక పోరిని ఇంటికి రమ్మన్నా వస్తుందా రాదా అసలు? మా ఊర్లో కలుద్దామంటేనేమో మా ఊర్లో కూడా చూసిందనుకో ఇక మా అమ్మ పోయి చెప్పితే నా పిల్లలే వలగొడుతుంది. ఇక అట్లా అని చెప్పేసి ఊర్లో వద్దు, ఈ పక్కూర్లో కలుద్దామని చెప్పిన ఇక పోరేమో ఇంకా రాకపోయి వస్తుందా లేదా అసలు? వాయబ్బా, దీనికోసం వాకింగ్ చేసి నా కాళ్ళు అరిగిపోయేటట్టున్నాయి. పొల్ల మాత్రం ఇంకా రాకపోయే. ఒకసారి ఫోన్ అయితే చేసేస్తా పోరికి. ఏమయ్యా పోరి ఫోన్ ఎత్తలేదు. హలో, ఏం లడ్డు వస్తున్నావా? ఏందిరా నీ రస? నాకు అర్థం కాదు. నన్ను ఏడ నెగ్లనియవారా? ఆడికిరా అంటావు, ఇంతవరకు మొహం కూడా చూసుకున్నది లేదు. నా ఎంబడి అంతగానం పడ్డావేంద్రా నువ్వు? అరే వత్తేగా తెలిసేది, రావచ్చు కదా ఒక్కసారి. ప్లీజ్ ఓయ్ రాబోయ్. ఇగో ఇది ఒక్కసారి చూడు నేను వచ్చేది. మళ్ళీ ఇంకొకసారి అయితే రమ్మన్నగా నేను రాను. ఇప్పుడు ఒక్కసారి నా మొహం చూపిస్తా, తర్వాత మాత్రం నేను రాని దగ్గరికి. ఏ ఊకపోల్లా నేను ఎప్పుడు నేను చూస్తూనే ఉంటా, నువ్వే నన్ను చూడలేదు. ఈ ఒక్కసారికి వచ్చి నన్ను చూడరాదు ఒకసారి? నన్ను చూసినాక నీ ఆలోచన ఏముందో చెప్పు చాలు. మస్తు ఖుషి అవుతాలే నేను కూడా. నాకు నిన్ను డైరెక్ట్గా కలిసి చూపియాలనే ఉంది. బోరే పిచ్చోడా, ఏం చూపిస్తావురా? అది కాదు, నేను ఇంకోలాగా అర్థం చేసుకుంటున్నాను. అట్లా కాదు, చూపిస్తా అంటే నన్ను చూపిస్తా అంటున్నాను నీకు అంతే. ఓ పోరి, నీకోసం పానం కొట్లాడుతుంది పిల్ల. ఒక్కసారి రావచ్చు కదా? గిడ చెరువు కాడ మంచిగా ఇసుకలా కూర్చున్నా, చెట్లు చుట్టుపక్కల చెట్లు కూడా బాగున్నవి. ఇక నాకైతే మస్తు అనిపిస్తుంది. ఒక్కసారి వస్తే నీకు కూడా మస్తు అనిపిస్తుంది. రా, ఒక్కరోజు కలువు, తర్వాత నీ ఇష్టము. వచ్చినా సరే, నాతో మాట్లాడుకున్నా సరే, ఏమన్నా సరే అప్పుడు నీ మాట నేను సరే అంట. కానీ ఒక్కసారి రావచ్చు కదా పిల్ల, కలిసి మాట్లాడుకుంటే బాగుంటుంది. నీకు ఇంతవరకు ఎవరు కలవనట్టురు బాయ్ ఫ్రెండ్స్, అందుకే నీకు తెలుస్తలేనట్టుంది. ఏందిరా నీ నస? ఎప్పుడు ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూనే ఉంటావు. వస్తున్నావు, నీ ఫోన్ పెట్టరా, ఫోన్ పెట్టు, లొకేషన్ పెట్టి ఫోన్ పెట్టేసాను. అమ్మయ్య పోరు వస్తుంది. ఇక మామూలుగా ఉండదు నాకు ఈరోజు. ఇక చూడు ఎట్టి ఇట్లా చేసి కొన్ని రోజులు మాట్లాడి ఈ పిల్లతాన మంచి మార్కులు కొట్టేశారు. ఇక నేను గీడ ఎవరో పిల్లగాంట్లో పడ్డాడు. గీడ అయి ఉంటాడా? హే నువ్వా? ఎస్ నేనే బంగారం. ఏంట్రా నువ్వు నీ సోది మొక్కపోడా? ఆ రోజు నువ్వే కదా మా తాతకి బాగలేదు హాస్పిటల్కి వెళ్తున్నా అని చెప్పేసి నా నెంబర్ తీసుకున్నావు. ఇప్పుడు నాకు బాగా రోజు ఫోన్ చేసి నేను నిన్ను చూస్తూ ఉంటాను, మాట్లాడుతూనే ఉంటాను అనేసి పిచ్చిగా వాగుతుంది నువ్వే నా అయితే. ఇగో గట్లా అనకు పోయి జరా, నన్ను అర్థం చేసుకో. నాకు ఆ రోజు మస్తు నచ్చినావు నువ్వు. అబ్బా, బస్ స్టాప్లోకి ఇంత మంచి పోరి నాకు ఎన్నడూ కనిపించలేదు అనేసి మస్తు ఫీల్ అయినా. అరే నాకు ఇంతవరకు గర్ల్ ఫ్రెండ్ లేదు. ఇక ఈసారి పాపని ఎట్లయినా ఇక గర్ల్ ఫ్రెండ్ చేసుకోవాలనేసి ఫిక్స్ అయిపోయినా. అంత ముద్దుగా అంత క్యూట్గా ఉన్నావు, చిన్న పిల్లలాగా భలే అనిపిస్తున్నావు. నాకైతే ముద్దపప్పులాగా ఉన్నావు. ఇక నిన్ను మాత్రం వదిలేదే లేదనేసి ఫిక్స్ అయినా. అందుకని చెప్పేసి నేను గిట్లగానో నీ ఎంబడబడతా ఉంటే నువ్వేమన్నా దేకను కూడా దేక్తలేవు. ఫోన్ చేస్తే కట్ చేస్తావు. ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? నాకు అర్థం కాదు. ఇక మా ఊర్లో నేను సూపర్ తూపరు అందగాని అంటారు, నువ్వేమో నన్ను దేక్తలేవు. నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు? నాకు ఇలాంటివన్నీ నచ్చవు. నువ్వు ఇవన్నీ చేయొద్దు చెప్తున్నాను. ఆ రోజు చెప్పేది ఉంటేవి నువ్వేనా అసలు? మరి వేరే వాళ్ళలాగా మాట్లాడేవి ఎందుకు? ఇక రోజు బస్ స్టాప్లో కలిసిన చూడు నేనే అని చెప్తే మళ్ళీ ఎందుకు ఫోన్ చేసినావు అని తిట్టి ఫోన్ పెట్టేస్తావేమో అని భయమైంది. అట్లనేసి నేను చేయలేదు, చెప్పలేదు నా గురించి. ఇక వేరేలాగా మాట్లాడి పరిచయం అయితే కొన్ని రోజులు మాటలు కలిస్తేవి నేనేందో నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు నన్ను వదిలేటట్టు ఉండదు. మంచిగా మన్నపు ఇక మంచిగా కలవచ్చు అనేసి నేను అట్లా ఫిక్స్ అయినా. ఏడ్చినవులే, ఏంటి నీ బాధ ఇప్పుడు చెప్పు? ఏం లేదు ఇగో నేను నిన్ను ప్రేమిస్తున్నా.
అదే గా విషయం చెప్పుదామని చెప్పేసి నీకు రమ్మన్నా. నువ్వేమంటావో చెప్పు. ఇగో నువ్వు ఇప్పుడు ఓకే అంటే నేను హ్యాపీగా ఇంటికి వెళ్తా, లేదంటే ఇగో గీ చెరువులో దుంకి చచ్చిపోతా. ఇగో రాబోయ్ గా కూర్చున్నాం ఇద్దరం. ఏ వదిలి నా చెయ్యి. ఇగో ఓయ్ నువ్వు మాట్లాడే తీరును బట్టి నేనంటే నీకు కూడా ఇష్టం ఉందిలే. కాకపోతే నువ్వు ఎవరికో భయపడుతున్నావా ఏంది? ఎవరొచ్చినా సరే నేను నీకు ముంగటుండి మాట్లాడి అంత మంచిగా చేస్తా. నువ్వు ఎవరికి భయపడే అవసరం లేదు. మీ అయ్యకు భయపడుతున్నావా, మీ అమ్మకు భయపడుతున్నావా? వాళ్ళందరినీ మేనేజ్ చేస్తా నేను. ఏమనుకుంటున్నావు? అస్సలు భయపడే అవసరమే లేదు. నాకన్నా మంచోడు ఇక నీకు ఏడ దొరుకుతాడు? పోయి నీకు ఎంబడి ఎన్ని రోజుల నుంచి పడుతున్నా నేను. మస్తు రోజుల నుంచి పడుతున్నా. ఇప్పటి వరకు నేను ఏమన్నా అన్నానా పోయి నిన్ను? ఎంత మంచిగా మాట్లాడినా జర అర్థం చేసుకొని నాతో మింగిలవ్వు. సరేలే, నువ్వు చాలా రోజుల నుంచి నా మీద ఇష్టం పెట్టుకున్నావు, నాకు కూడా తెలుసు. కాకపోతే కొన్ని రోజులు ఇలాగే ఉందామంటే నువ్వేమో అస్సలు వినలేదు. ఇప్పుడేమో నా ఎంబడి పడతానే ఉన్నావు ఇంకా. సరేలే, ఈ ప్రపోజల్ నేను ఓకే చేస్తున్నా. కాకపోతే ఎవ్వరికి తెలియకూడదు చెప్తున్నాను. ఏమే గిడెవరో పోరగాళ్ళు ఏమో ముచ్చట పెడుతున్నట్టున్నారు చూసినావా? అవ్వండి ఏందో మరి ఈ ముచ్చట. ప్రేమ పావురాలనుకుంటా ఇప్పుడు గిట్ల ప్రేమిస్తారు, ప్రేమించి పెళ్ళి అంటారు, ముచ్చట అంటారు, ఆ ముచ్చట ఈ ముచ్చట అంటారు. పెళ్ళైనాక ఇక వేరేని చేసుకొని పోయి ఇంకా ఆడో తిప్పలు ఇదిందో తిప్పలు ఉంటుంది. ఇట్లాంటి కథలు ఎన్ని చూడలేదు. ఏమండి పోనీ మనకెందుకు రండి మీరు. ఇక ఇప్పుడు పిల్లల్ని ఏమన్నా అంటే మీకెందుకు, మేము ఏజ్లో ఉన్నాము మా ఇష్టము అంటారు. ఇక మనకెందుకు తీయండి, అదేదో మేము మేజర్లము గట్లా గిట్లా అని అంటారు. ఇక ఎందుకు వచ్చిన బాధ బావ మరదల్లో మరేమో మనకేం తెలుసు. అవే నీకు ఎవరన్నా గిట్లాంటి సెటప్లు ఉన్నారే పెళ్లి కాక ముందుకు? ఈయనకేమొచ్చింది, ఇగో ఇప్పటిదాకా కొట్లాట అయ్యింది, గిప్పుడుగా మళ్ళక్క కలిపిపోయింది, మళ్ళీ ఇప్పుడు లేనిపోయిందని అడగబట్టే. ఏంది ఏమడుగుతున్నా ఏం చెప్తలేవు? ఏందండి అప్పటి నుంచి చూస్తున్నావు ఏదో ఒకటి అడుగుతురు. ఇంకా పొరలు చూసినప్పటి నుంచి నాకు గట్లాంటి ఆలోచనలు ఏం లేవు, కప్పులు లేవు, గిప్పుడు కూడా లేవు. నన్ను వదిలేయండి ప్లీజ్. ఇగో ఇప్పటికే నేను చాలా దెబ్బ తిని పడ్డాను. ఇంకా మళ్ళీ నాకు అలాంటి టాపిక్లో నా ముంగరికి తీసుకురాకూరు మీరు. అబ్బో నీ రంగరాచి వేషాలు ఆపి ఇక ఏదో మంచిగా ఉంటున్నా కదా అని చెప్పేసి ఒక మాట అడిగినా చెప్పనీకే ఓ గింజుకుంటవేందే గంతగానము. గా ఆదిగాంతోటి ఇష్టం వచ్చినట్టు తిరిగినప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా అని నీకు? ఇప్పుడు లెస్స పత్తిలాగా వలుకుతున్నావు. నేను ఇప్పుడు ఏమన్నా నేను నిన్ను పెళ్ళి కాకముందుకు నువ్వు ఇట్లాంటివి ఏమైనా చేసినావా అని అడిగినా గాదానికి ఓ ఎగిరబడుతున్నావు, ఎగిరెగిరి ఏం తెలియని పిల్లలాగా. ఎందుకయ్యా అన్నిటికీ నన్ను ఇట్లా బాధ పెట్టనీకే చూస్తావు? నిన్న మన ఎంత కొట్లాడినావు. ఇగో దెబ్బలు మాననీకనే చాలా కష్టమైంది నాకు. గట్ల గానం కొట్టినావు చేసినావు. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ముచ్చట్లు ఎందుకు తీస్తున్నావు నాకు ఏమర్థమైతే లేదు. నాకు పెళ్ళికి ముందు ప్లీజ్ అండి ఇంకోసారి అడగకూడదు, ఎలాంటివి లేవు నాకు. నన్ను క్షమించుండ్రి మీరు. ఈ పెళ్ళైనాక ఈ ఒక్క విషయంలో నేను ఇట్లా దొరికినందుకు నన్ను మస్తు అంటున్నావు. ఇప్పుడు మాటలు అయిపోయినవి, కొట్లు అయిపోయినవి, మళ్ళీ ఇప్పుడు ఏందో ఏమో పోయిన జోళ్ళన్నీ మళ్ళీ ముందుకు తీస్తున్నావు. నా పెళ్లి కాక ముందుకునే ఎట్లున్నది, ఇప్పుడు మీకు ఎందుకండి? ఇప్పుడు మంచిగా ఉంటున్నా లేదా చూసుకోవాలి అంతే మీరు. ఏమే నోరు బాగలేస్తుంది సపరితిన రెండు. ఇక అయిపోయింది. నా మోని దాంట్లో ఒక్కసారి పడ్డా ఇక రోజుకి అనుమానంతో నన్ను సాగొట్టేటట్టున్నాడు. ఇక నన్ను ప్రశాంతంగా వండని అడిగి వీడు ప్రశాంతంగా వండడు. నాకైతే గది అర్థమైంది. నా పొల్లల్లో అయితే తీసుకొస్తా ఫస్ట్ పోయి వాళ్ళని తీసుకొచ్చినాక చెప్తా గిన పని ఏమనుకుంటుండో. ఆయన మంచిగా ఉందామని చూస్తున్నా, ఈయనేమో ఇవో లేనిపోని మాటలన్నీ తీస్తున్నాడు, పోయిన జోలన్నీ ఇలా పెడుతున్నాడు. నాకు ముందే సర్వన కాలిందంటే నేను ఏం చేసేది తెలియదు అనుకుంటున్నాడు ఈయన. పోనీ ఊరల ముంగట పాపం ఇప్పటికే ఇజ్జత్ పోయింది నా మొగంది అని చెప్పేసి ఇజ్జత్కి కాపాడుకోనికే మంచిగా ఉంటున్నా. ఈయనకేమో అర్థమైతే లేనట్టుంది, చాలా చేస్తున్నాడు. ఏంది నేను మాట్లాడుతుంటే అక్కడ మళ్ళీ ఏదో గులుక్కుంటున్నావు? ఏదన్నా ఉంటే నా మొహం మీద చెప్పు, దమ్ముంటే బిడ్డ అనుకుంటున్నావు. మొగమంతా ఈసరించుకుంటా అక్కడ పెడితే నాకు అర్థం కాదనుకుంటున్నావే బిడ్డ. నువ్వు లోపల ఒకలాగున్నావు, బయటకు ఒకలాగా నటిస్తున్నావులే. ఇవా ఏమన్నా అనుకో, ఫస్ట్ మనం పిల్లలు దొరకడానికి పోదాము. పిల్లలు వచ్చినాక నువ్వు అప్పుడు మాట్లాడదు కానీ నాతో ఏం మాట్లాడతావు? అవ్వులే ఇక గావంక గీవంక పెట్టి పిల్లలను తెచ్చినాక సప్పలు కాకుండా ఉంటాడు ఈడు. ఈడంతా పట్టించుకోడు తీయి పిల్లల ముంగట ఇవన్నీ అనుకుంటున్నావులే నువ్వు. అందుకే హుషారు పడ్డావు బిడ్డ. నువ్వు పిల్లలను తీసుకొస్తే ఇవేమనుకుంటా మూత పడుతుంది మూతి అనుకున్నావు నాది అంతేగా బిడ్డ. ఆదిగాడేంది కనిపిస్తలేడు, ఆడు ఊరి నుంచి వెళ్ళిపోయిందా ఏంటి? నువ్వు ఇవ్వమన్నావా లేక అవన్నీ? నేనేమడుగుతున్నా అక్కడ మరి నువ్వేంది? అనిత, అనిత, ఏంటండి ఏంటి చెప్పురి? గదేనే గాడే ఆదిగాడు అనిపిస్తలేడు అని నువ్వే పంపించినవా ఏంది లొల్లి అవుతుందని చెప్పి? నాకు వాని సంగతి తెలియదు, ఎవరి సంగతి తెలియదు. నాకు వాని గురించి మాట్లాడుకుని నా దగ్గర చెప్తున్నాను. ఎవరు ఎక్కడ పోతే నీకెందుకండి? ఊకే నన్ను ఎందుకు అడుగుతున్నారు? పోయి తెలుసుకోమని నీకు అంత అవసరం ఉంటే నాకు అడగకు ఇవన్నీ. ఊకో దొంగముండ ఊకో అమ్మ. చేసినవన్నీ చేసినావు అంతోటి ఇప్పుడు సప్పుడు కాకుండా దాని గురించి అడిగితే నన్ను ఊకో అంటావేంది?
మళ్ళీ వచ్చింది రయ్యా నువ్వు నా పానానికి గిట్ల పడ్డావు. ఎందుకయ్యా గింతగానం అనుమానం పెట్టుకున్నావు చిన్న తప్పుకు? అంత పెద్ద తప్పు ఏం చేసినా నేను? ఇవాళ ఈ బస్ స్టాప్లో కొట్లాడాలనా, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చూడాలనా? ఇంటికాడ ఇంత మంచిగా ఉంటుంది కదయ్యా. మళ్ళీ చెప్పినప్పటి నుంచి మళ్ళీ వచ్చి పోరలను చూసినాక గట్లయితావు. వయసులో ఉన్న వాళ్ళు ఎవరన్నా గట్లనే ఆలోచించుకుంటారు, గట్లనే ఉంటారు, ప్రేమనుకుంటారు, దోమనుకుంటారు, తర్వాత ఎట్లా అయ్యేది తర్వాత సంగతి అనుకుంటారు. ఇప్పుడు గాలం వచ్చేట నాకెందుకు కలిపి నాతో ఎందుకు కొట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు? దమ్మకిటి పెడితే ఇంట్లో పడతావు బిడ్డ అనుకుంటున్నావు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పి అంటే పెద్ద నీతులు చెప్తున్నావేంది నాకు? ఆ మంది ఇళ్ళల్లో ఆడోళ్ళు నీలాగానే ఉన్నారే. మొగడున్నంగా పరాయి మొగని చూస్తుర్రా? చూసినావా ఎవరన్నా? ఇలాంటివి బుద్ధులు ఏడికించి వచ్చినవే నీకు? కథలు కథలు పడుతున్నావు చాలా. ఇగో పోయిన జోలు తీయకుర్రి, నాకు మంచిగా అనిపిస్తలే చూడు చెప్తున్నా. నువ్వు నన్ను వదిలేసినా సరే కానీ ఈసారి నువ్వు వదిలేసు కాదు, నేను నిన్ను వదిలేసిపోతా చెప్తున్నా. అబ్బో చాలా వరకు ఆలోచించినావు. ముందు అది కానీ పంపించినావు, తర్వాత మెల్లగా నువ్వు చెక్కేతావు అనుకుంటున్నావు అటు ఇట్లా చేసి. ఓయమ్మో నా మొగనికి నా మీద ఎంత అనుమానం చూడు. ఇక మాట మాటకు అనుమానం ఇది కాబట్టి ఏం చేతి ఇప్పుడు నేను? మందికి చూడనేమో సరే అన్నాడు, లోపల ఇంట్లో ఒకలాగుంటున్నాడు, బయటకు వస్తే ఒకలాగుంటున్నాడు, మంది ముంగట ఒకలాగుంటుండు, మేము ఇద్దరు ఉన్నప్పుడు ఇంకోలా ఉంటుండు. ఇట్లయితే నా బతికేం కావాలి? జన్మాల చుట్టూ నేను తిరగవలసిందేనా? గిన పెట్టే బాధలని నేను పడవలసిందేనా? ఓయమ్మో ఆడలు ఒక చిన్న తప్పు చేస్తే మొగోడు ఇంత ఓడ్చుకోడే. మరి అదే మొగోడు ఎంతో పెద్ద పెద్ద తప్పులు చేస్తే మా ఆడలు ఎట్లా మోస్తుండొచ్చు, ఎట్లా తట్టుకుంటుండొచ్చు? గింత దానికి నాకు గింత చేస్తే ఒక్కొక్కడు ఒక్కొక్క వేషం కడతాడు. మేము ఎట్లా అనుకోవాలి మరి? నేను మారినయ్యా అంటే కూడా వినకుండా నన్ను ఎన్ని మాటలు అనబట్టే చూడు ఎవ్వలేంది చూసి. ఈ మాటలు ఎవరికైనా చెప్తే ఏమంటారు? ఎవరికైనా చెప్తే ఏమంటారు ఇప్పుడు? ఓయమ్మో దాని మొగడు ఎంత మంచోడే, గదికి అన్ని తప్పులు చేసినా కానీ మంచిగా తోలుకున్నాడు, ఇంట్లోకి సంలాయించుకొని సంసారం చేస్తుండో, ఎంత మంచి మొగోడు దేవుడేమ్మా అంటారు. లోపల ఎన్ని ఇబ్బందులు పెడుతుండో, ఎంత నరకం చూపిస్తుండో ఎవరికేం తెలుసు? అయ్యో ఎంత మంచోడమ్మా, ఏ మొగోడికి ఇట్లా అనుకుంటాడు? పిల్లము తప్పు చేస్తే కళ్ళలో పెట్టుకొని మంచిగా ఉంటారా ఎవడన్నా? ఇగో ఈయన చూసి నేర్చుకోవాలి అని అనుకుంటారు. కానీ చూడు ఇక అందరి ముంగట్నేమో మంచిగా ఉండబట్టే ఇప్పుడు సాటుకొచ్చి ఎన్ని మాటలు అనబట్టే చూడరాదు నన్ను. చూసిర్రా మా అత్త ఎట్లా వండిందో. మా మామ 2-3 దెబ్బలు వేస్తే కానీ బిడ్డ కాయ నిద్ర పట్టలేదు. ఎప్పుడు ఇంట్లోకి చెడుకన పోదామంటే కావలా కాసినట్టే ఉంటుండే. ఇప్పుడు చూడు వాండోళ్ళు గడువు ఇచ్చిండు. దెబ్బకి ఆశంపి చెంప వాయించినట్టుండే, చెంపలు బాగానే ఉబ్బినవి. ఇక సప్ప కాకుండా మనసు మీద మంచిగా నిద్రపోతుంది. బాగా అలసిపోయినట్టుంది దెబ్బకి బిడ్డ. అందుకే సప్పుడు కాకుండా సప్పగా వండింది. లేదంటే మెలకతో తింటే ఏడిపోతుంది. ఇది తిరగనికి అవుతుందా? ఇదే ఉంటుంది ఇట్లా. అదే దెబ్బలు తినక ముందు నుంచి ఓ బుగ్గడు వేస్తే తిని వండుకోకనంట ఎప్పుడు నాకు కావాలి. అది చేస్తలేవు మంచిగా, ఇది చేస్తలేవు మంచిగా. ఇప్పుడు ముద్దుగా నాది నీకు. ఇక బాగా అయింది పట్టు నీకు. అమ్మో నువ్వు తక్కువదాని కావద్దు. 2 దెబ్బలు మా కలిగిస్తే కానీ సపడా ఒకటి వండలేదు నువ్వు. మరి ఎవరులే పాలయ్యమని తిన నీకే. నాతోటేమో మాట్లాడతలేదు. మరి ఆయన ఎవరు లేపి అన్నం పెట్టాలి ఇప్పుడు? ఇప్పుడు అన్నం పెడితే లేచి తినే అంటే కూడా వినట్లేదు. ఎందుకు లేపినవే నువ్వు అంటారో ఏమో. మరి ఇప్పుడు ఎట్లనో ఈమె సంగతి. పండంతి లేచిది ఉంటుంది పొత్త పెట్టుకొని. ఆకలి అయితే గట్లెందుకు అంటుంది? మంచిగా బిర్రగా తిని వన్నట్టుంది బిడ్డ. హాయిగా నిద్రపోయింది. లేచి ఎప్పుడన్నా పెట్టుకొని తింటుంది. నేను అట్లా పోయొస్తా. ఇంట్లో ఉంటే దీని ముఖం చూసుకుంటా కూర్చుంటే నాకు ఉండబుద్ధి కాదు. ఈమె ఏ రోజైతే నాతో లొల్లి పెట్టుకుందో గప్ప నుంచి అంటే నాకు అసలే పడతలేదు. ఇక మా మామ ఏం తీర్పు చెప్పదాం అనుకుంటుండో, ఇంట్లో ఏం మాట్లాడుకొని పంచాయతీలో చెప్దాం అనుకుంటుండో తెలుస్తలేదు. కానీ ఈమె తోటుంటే మాత్రము ఎసరు పోసుకోవాల్సిందే. ఏ గిన్నెలు కూడా తోమిపిస్తుంది. నేను తోముతూ ఉంటే ఒక్కొక్క గిన్నె తీసుకొచ్చి వేస్తుంది. ఇంత అన్నం కలుపుతుంది ఆశంతో తీసుకొచ్చి తోమనీకేస్తుంది. ఇంత కూర కలుపుతుంది ఆశంతో తీసుకొచ్చి తోమనీకేస్తుంది. ఇవన్నీ వడుకుంటా కూర్చోవాలంటే ఏడవుతుంది నాకు. ఇక ఎట్లా అంటే మా అత్త బుద్ధి నాకు తెలియందే ఉంది. ఇక కుక్కతో కూర ఆయిగడితే చక్కగా అవుతుందా? అది వంకరనే ఉంటుంది. అమ్మ ఈ బుద్ధి కూడా గంతే. ఇప్పుడు చెప్పినంతసేపే ఇట్లా మంచిగా మూలకు ముడుచుకొని వండింది. ఇక అదే కొంచెం హుషారు కానీ పానము మామ కొట్టిన దెబ్బలు మర్చిపోని మళ్ళా లేచి కియ్య లేకపోతే చూడు అప్పుడు మళ్ళా నోరు మామూలుగా ఎత్తదు నా మీద. ఏం చేసినావే మన్నా అని ఎన్ని మాటలు వస్తుందో నా మీద. దొంగ మొకంది పండింది బర్రెలేక నిద్రపోతుంది చూడు. ఎట్లన బుద్ధి అవుతుందో ఏమో దీనికి. నన్ను అన్నదాకా నోరు అది కాదు. ఎప్పుడన్నా మెలకతో ఉన్నప్పుడు నోటి దాకా బూతులు వస్తాయి కానీ ఆ పూట ఇప్పుడు మంచిగా వండింది. దీన్ని ఎట్లా పడితే అట్లా తిట్టొచ్చు అనిపిస్తుంది ఇప్పుడు. కానీ అత్తవైపోయినందుకు బతికిపోయినావులే, నన్ను అంటలేవు నోటికొచ్చినట్టు. పోతా ఈయన తాన ఎవరు కూర్చుంటాడు ఈడ. ఇంత పెట్టుకొని తింటా మేలుకొచ్చినాక ఈయన తాన కాపలా కూర్చొని లేపి తినమ్మా అని చెప్పి పోవాలంట. నాకు మంచి విలువిస్తుంది కూరలా అని చెప్పి. అట్లంటా నేను లేపి పెట్టాలంట అలా కొడుకు చెప్పి వాయే.
మా అమ్మ అలిగింది మా నాయన మీద, తినలేదు పొద్దున్నుంచి జర పోయి లేకపోవే లేపింత పెట్టి అని చెప్పి పోతుండే. ఒక్క మాట చెప్పిండేమో తల్లికి, ఎందుకే కొట్లాడుతున్న పిల్లతోటి కొడలాతోటి అని చెప్పి అటు ఇటు పోయి మళ్ళీ అమ్మ మీద జాలి గుడిసే ఆయనకి. మరి నేను పిల్లాన్ని నేను అంతగానే మెడిస్తే కదా, మన మీద గింత జాలి లేదు ఆయనకి. అప్పుడే వాళ్ళ అమ్మ కోసం దేలాడుతుంది పానమైనది. పెట్టుకో మా అమ్మకు, నేను పోయి వస్తా బయటికి అని చెప్పుకుంటా వాయే. ఈవెనే ముద్దే నిద్రిస్తుంది ఊర్మిళాదేవిలాగా. పోతా అట్లా పోయి తిరిగి వచ్చి లేపుతా. అప్పటి వరకు లేచి తిన్నదా సరే, అట్లే వండుకొని ఉంటే అప్పుడు వచ్చి లేపుతా. ఏందత్తమ్మ లేచి తింటావేమో అంటే గట్ల వండమని అడుగుతా. ఇప్పటి నుంచి ఎవరు లేపుతాడా నీకు? స్వాతి ఏడికి? అయ్యో మామ డబ్బునొచ్చారు. ఇక వస్తే వచ్చిన తీయి, రావాలనిపించింది వచ్చినాను, వేడుకో వాడుతీవి. ఏం లేదు మామ, గడ జాకెట్లు ఇచ్చొచ్చిన కుట్టమని, కుట్టిందో లేదో కనుక్కొని వస్తామని పోతున్నా. ఎన్నెళ్ళింది ఈ టైంకి వచ్చినాయండి మామ నువ్వు? అరే ఏం చేద్దామా, మీ అత్త అలిగింది నిన్న లొల్లి అయినప్పటి నుంచి. బుక్కేది తింటనే లేదు కదా, ఇప్పుడు ఏమైనా తిన్నదా లేదా కనుక్కుందామని వస్తే. నేను బట్టలు ఉతుకుతున్నా మామ, నేను చూసుకోలేదు. నా బట్టలు ఉతికి గిన్నెలా నిదో ఇల్లంతా ఊడ్చి తూడ్చి ఇగో వేసి పెట్టినా. ఇక పండింది మస్తు నిద్ర పోయింది, తిని అన్నట్టుంది. ఎప్పుడు తిన్నదో మరి, నేనైతే చూడలే, పనిలో ఉన్నా. ఇక తిన్నందుకే నిద్ర వచ్చినట్టుంది, పన్నది మంచిగా. జరా చూసమ్మా, మీ అత్తకు మస్తు ప్రేమ గల అత్త. ఏదో చూడడానికి అట్లా ఉంటుంది, గభీరంగా మాట్లాడుతుంది, కానీ ప్రేమ ఎక్కువ అమ్మా. ఏగో 10 మాటలు అంటది, ఒక్క మాట కాదు 10 మాటలు అంటది. అవన్నీ పట్టించుకోకు నువ్వు ఇప్పటి నుంచి, సరేనా? ఈయన ముంగట సరే అనాలి, పక్క నుంచి నేను కూడా ఇప్పటి నుంచి ఊరుకునేదే లేదు. మాటకు మాట ఎదిరిస్తూనే ఉంటుంటా, లేదంటే విక్త ఈ నుంచి. ఏమైనా కోడలా అక్కడ మళ్ళీ. సరే మామ, సర్దుకొని ఉంటా తీయి ఇప్పటి నుంచి. స్వాతి, మీ అత్త తిన్నదా లేదో చెప్పమ్మా, నిజంగా చెప్పు. అయ్యో మామ, నాకు తెలియదు మామ, తిన్నదో లేదో, మరి నేను చూడలేదు పండ్ల పడి. సరే తిని పెట్టుకో, పోతున్నావు కదా పో మరి. అబ్బో, ముసలిదాన్ని ఓదార్చనికి వచ్చినట్టుండి ముసలోడు. తక్కువడేం కాడు, కొట్టిండేమో 2-3 దెబ్బలు, కానీ మెల్లగా ఎంకంగా వచ్చిండు చూడు. ఇక వినడానికి టైంకి వచ్చినాడు. నిన్న పిల్లాన్ని కొట్టిండు, ఇలా దేలాడుకుంటూ వచ్చిండు. నా మొగడున్నాడు, నా మీద ఏడవడం తప్పిస్తే ఓ రోజన్నా నా కోసం ఏడ్చింది లేదు, బాధపడ్డది లేదు, నన్ను ఊకబెట్టింది లేదు. ముసలానికి చూడు ఎంతగానం ప్రేమ పిల్లవంటే. అది చేసేసిండు వాళ్ళ పిల్లక్కలకు 2 వేసినా వేస్తాడు, దగ్గర గుంజిటట్టున్నాడు కదా. ఏమైనా స్వాతి, పో ఎడుకో పోతానే వెళ్ళిన బయటికి, నేను రాగానే ఆగిపోతివి. సరే మామ, ఇప్పుడే వస్తా, గిరిదాకా వేస్తా, దుఃఖం కాడికి పోదామని. ఇక బట్టలు ఉతికినా కానీ ఇంకా సగం బట్టలు ఉన్నాయి, తెల్ల తెల్ల బట్టలు. ఉతుకుదామంటే సరిపోయిపోయింది. అత్తమ్మకి లేపుదామంటే ఇప్పుడే వండినట్టుంది, మస్తు వండింది. ఎందుకు తీయా అని అడగడం అని చెప్పేసి 2 ప్యాకెట్ల సరుకు ప్యాకెట్లు పట్టుకోతామని బయటకు పోతున్నా. నువ్వు వచ్చినావు అంతే. సరే తెచ్చుకోపో మరి. గట్లనే మామ, గట్లనే. పిల్లమన్నట్టు ఈ పొల్ల గట్లనే ఊర్లోనే తిరుగుకుంటూ కూర్చుంటుందా ఏంది? ఉట్టి అంటుందా లేక సరిపోయిపోయిందా? అయినా నెలకు రేషన్ బాగానే తీసుకొస్తుండు, పోరడు పైసలు ఇస్తున్నా. మరి గదొక్కటి ఎట్లా అయిపోయింది వచ్చిన దగ్గర. పాపం నా పిల్లము ఎంత బాధపడుతుంది, ఇప్పుడు పోయి దాన్ని ఊకోబెట్టాలి.